వైఎస్ఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాకు ఇండియాలో ఆదరణ ఎక్కువని ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ తెలిపారు. ఫిబ్రవరి 7న అమెరికాలో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాతగా ఎదుర్కొన్న సవాళ్లను మా ప్రతినిధి వెంకట్ ములుకుట్లతో పంచుకున్నారు శశిదేవి రెడ్డి. ఈరోజు మనతో పాటు శశిదేవి రెడ్డి గారు ఉన్నారు. వీరు యాత్ర చిత్రానికి ప్రొడ్యూసరు. అలానే మీకు తెలిసినట్టు ఇక్కడ ప్రముఖ ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో హీ హాస్ లాట్ ఆఫ్ టైటిల్స్ ఆన్ హిమ్. సో ఈ యాత్ర ఏదైతే షూటింగ్ కాకముందు నుంచి అహోరాత్రాలు శశి గారు ఎన్నో యాత్రలు చేయడం జరిగింది. మనకు తెలిసినట్టు దాదాపు చాలా తెలుగు అసోసియేషన్లో వీరి టీంతో యాత్రలు చేయటం, తర్వాత అక్కడ ఎన్నో ప్రజెంటేషన్స్ ఇవ్వటం అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యాత్ర రిలీజ్ అయింది. ఈరోజు శశి గారు వన్ ఆఫ్ ద కోర్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ మన ముందున్నారు. శశి గారు ఎలా ఉన్నారు మీరు? Awesome, Venkat. Thank you. Thanks for the introduction. I'm good. I'm fantabulous, and I'm enjoying the success of Yatra. అంటే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ కానిది సినిమా తీసుకొని we could establish a movie. That's what it's giving me the satisfaction. యాత్ర రిలీజ్ అయ్యింది. ఇంతకాలం మీరు ఎన్నో నెలల నుంచి వేచి చూశారు. ప్రొడక్షన్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ చిత్రంలో ఎన్నో ఘట్టాలు, ఎన్నో జ్ఞాపకాలు. ఈ చిత్రం నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మనకి భారతావనిలో రిలీజ్ అయింది, ఇక్కడ అమెరికాలో కూడా రిలీజ్ అయింది. చిత్రం మొత్తం మీకు స్క్రిప్ట్ తెలుసు, మీరు ఆల్రెడీ చూసిందే. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజున? I'm very happy with the outcome అండి. చెప్పాలంటే లైక్ ఇట్స్ నథింగ్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ nothing about the politics or region or whatever. It is an emotional story and we liked the story, the base of it, like how he went on yatra. Oka leader gurinchi cheppadam jarigindi. Oka politician, how he transforms himself into a leader by interacting with the people. That's what we have tried to show, and I think we have succeeded in it. And India lo chala praja adarana unnadi, US lo antaga ledu. I will be very honest. Even though we have tried to tell that it is a very honest and emotional story of a human, a person, oka vyakti atanu enta kashtapadadu ani cheppadaniki try chesam. But I think people are opinionated in US. I don't have any problem. I respect their judgment. I am okay with it. స్క్రిప్ట్ అంతా మీరు విన్న తర్వాత ఆఫ్ కోర్స్ మీ ఫ్రెండ్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇస్ విజయ్ చిల్లా గారు అండ్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ ముందుకు వచ్చినప్పుడు వై మమ్ముట్టి అంటే మీకు సమాధానం? వీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద స్టార్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, డెమిగాడ్స్ లైక్ చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ. వీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఓకే, వీ గ్రూ అప్ యాజ్ అ చైల్డ్ సీయింగ్ దేర్ మూవీస్, వీ వర్ ఎంటర్టైన్డ్. బట్ ఈ స్క్రిప్ట్లో ఏంటంటే ఒక పొలిటికల్ స్టార్ కావాలండి, ఒక పొలిటికల్ స్టార్ who is not native, because the reason is we wanted to portray the వైఎస్ఆర్ గారి ఎమోషన్. ఇట్స్ నాట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే when we know the star too much, then we might end up saying అంటే ఆ స్టార్ని చూస్తామేమో అని మాకు ఒక చిన్న ఇది ఉండే అండి. దట్స్ వేర్ వీ స్టార్టెడ్ లుకింగ్ బియాండ్ టాలీవుడ్ and we searched for what we could who could be the best choice in Tamil or Malayalam or the Bollywood. Even we searched for stage artists. I'll be very honest. So ala ettunappudu Vijay came up with an idea saying that yes, we are going for Mammootty. And again adi ekkada jarigindante, fortunately it was happened in US only, because Ananda Brahma success meet ki 50 days ki Mahi and Vijay were here. సో అలా జరుగుతున్నప్పుడు విజయ్ సెడ్ విల్ గో ఫర్ మమ్ముట్టి. యాక్చువల్లీ ఎవ్రీ వన్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద మూవీ. ఎస్పెషల్లీ మమ్ముట్టి గారిని చూడటం అనేది చాలా రోజుల తర్వాత తెలుగులో ఇదొక రీబౌండ్ లాగా. పీపుల్ మనకి ఇదివరకు రజనీకాంత్, మమ్ముట్టి చేసిన సినిమాలు ఎంతో ఆదరణతో ఉన్న దళపతి లాంటి చిత్రాలు. బట్ కమింగ్ టు ద మూవీ, మీకు మన జనరల్గా మహానేత వైఎస్ఆర్ గారు పాదయాత్ర అనేది చాలామందికి తెలిసింది. అంటే దాదాపు ఒక జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎలా పాదయాత్ర చేశారు. కొత్త జనరేషన్ పక్కన పెడితే ఆయన ఎలా పాదయాత్ర చేశారు, ఎలా ఆయన జనాలకి చేరువయ్యారు, అలానే వారు పవర్కి రావటం, తర్వాత వారు చేసినవన్నీ కార్యక్రమాలు.
సో ఇది జనరిక్, ఐ మీన్ జనరల్ సబ్జెక్ట్ అందరికి తెలిసిందే. ఈ సబ్జెక్ట్ లైన్ని మీరు చక్కగా దీన్ని పోర్ట్రే చేయడం జరిగింది ఒక మూవీ దీంట్లో. మీకేమైనా అనిపించిందా ఈ సినిమా తీసిన తర్వాత ఇంకేదైనా యాడ్ చేసి ఉంటే బాగుండేదేమో, లేదా ఈ స్క్రిప్ట్లో ఇంకేమైనా మిస్సింగ్ ఎలిమెంట్స్ మీకు అలా అనిపించిందా మీకు చూసిన తర్వాత? బేసికలీ కొంతమంది వినికిడి ఏంటంటే, ఓకే పాదయాత్ర గురించి మనకు అంతా తెలుసు, మేము చూసాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఇది బాగుంది, మహానేత ఇవన్నీ చేశారు. కానీ ఆయనలో ఉన్న కొన్ని కోణాలు కానీ, లేకపోతే ఆయన డాక్టర్గా కానీ, అంటే అవుట్ సైడ్ ఆఫ్ పొలిటిషియన్ అలాంటి ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఉంటే, లేదా స్క్రిప్ట్లో జనాలకు తెలియని విషయాలు చెప్పుంటే బాగుండేదని మీకు ఏమైనా అనిపించింది? అప్పటికే ఐ థింక్ వీ హ్యావ్ డన్ జస్టిస్ టు ద స్క్రిప్ట్ బై సే గెటింగ్ ఆన్ టు లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని జాయిన్ చేసేటప్పుడు రాజారెడ్డి గారు హీ వాంటెడ్ హిమ్ టు బి అ పొలిటీషియన్, అలాంటివి ప్లస్ ₹1 డాక్టర్. దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ పీపుల్ మైట్ నాట్ నో దట్ మచ్ యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ హూ డింట్ ఫాలో వైఎస్ఆర్ గారు. దే డోంట్ నో, బట్ వీ ట్రై టు get all those things, and also most of his popular schemes like pension for old people or whatever, yeah, Arogyashri కానీ ఏదైనా కూడా, అంటే we had a story for a strong emotional story to get why he was motivated to deliver those things, and he understood the pulse of people. అంటే కొన్ని డైలాగులు దేర్ ఆర్ సో న్యాచురల్. లైక్ ఒకటి ఏంటంటే, లైక్ there are people who traveled with Rajshekar Reddy garu, and they say that one of the dialogue like పదవులే ఉన్నాయా చాలా చూసాం. సో that's a mindset what he has got, and he always believe in the people or his followers, and he always helped those people. సో ఆ ఎమోషన్ని మేము క్యాప్చర్ చేసామని అనుకుంటున్నాం. నైస్ అండి, వండర్ఫుల్. ఈ సినిమాని మీరు జగన్ గారికి చూపించడం జరిగిందా, లేకపోతే వారి తండ్రిని ఈ పాత్రలో జగన్ గారు చూసి ఏమన్నా కామెంట్స్ పాస్ చేయడం అలాంటివి ఏమైనా జరిగిందా? ఎందుకంటే ఎస్పెషల్లీ వారి తండ్రి బయోపిక్ని ఆర్ ఒక ఘట్టం మీరు ఇంత పెద్ద స్క్రీన్లో ప్రజలందరికీ చూపించారు, అండ్ దీన్ని వారు ఏమన్నా? No, I don't think so he has seen on the big screen, but yesterday we said we are very thankful to Jagananna, and he sent a message on Twitter or on the social media saying that all of you guys have done a tremendous job, thank you for doing this movie annattu tweet chesadu. We are very happy with whatever he's getting his response or his sources. So తప్పకుండా చూస్తా అన్నారు. అంటే ఎప్పుడు చూస్తారో మనకి, బికాస్ ఆఫ్ హిస్ ప్రయర్ కమిట్మెంట్స్, ప్రాబ్లీ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే, వీ డోంట్ నో, బట్ హీ సెడ్ దట్ హీస్ గోనా మేక్ రూమ్ టు సీ ఫర్ దిస్ మూవీ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎస్పెషల్లీ ఆయన ట్రావెల్ ఉంది అందులో కాబట్టి హీఈస్ పార్ట్ ఆఫ్ దట్. అండ్ అంటే వారి తండ్రి అంటే ఆబ్వియస్లీ హీఈస్ నౌ రెప్లికా ఆఫ్ హిస్ ఫాదర్. అండ్ అంటే జగన్ గారి పాత్ర ఏం లేదండి ఈ సినిమాలో చెప్పాలంటే, బట్ ఇట్ ఈస్ ఏ స్టోరీ వేర్ ఒక సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక ట్రెడిషన్, లైక్ హౌ రాజశేఖర్ రెడ్డి గారి ఫాదర్ హ్యాస్ ఎ విజన్ ఆఫ్ మేకింగ్ హిమ్ ఎ పొలిటీషియన్ టు సర్వ్ లాట్ ఆఫ్ పీపుల్. ఆ ఆశయ సాధనానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్, బట్ ఐ ఆల్వేస్ థింక్ దట్ ఇఫ్ యూ కెన్ గెట్ వాట్ రాజశేఖర్ రెడ్డి గారు హ్యాస్ అచీవ్డ్, because he is a very populous leader and mass leader, and he is the only person whom we lost as a working chief minister, and he came from a party like Congress, oka national party nunchi rendu saarla CM kavadam, and without any disturbance, and he fought against the regional parties, and he stood like firm leader. So అలాంటి గౌరవం అయితే మాకున్నది, and I think he won a lot of people, and he was, until the last breath, he was passionate about serving people. And రచ్చబడ్డ కార్యక్రమానికి పోతూ ఉంటే మనకి చనిపోవడం జరిగింది. సో which was very unfortunate, but yeah, until his last breath he was trying to. పిక్చర్లో మీకు మీ పార్ట్నర్ విజయ్, ఆయన గురించి ఆయన చెప్పండి. Vijay is very passionate about movies, and from like I know him from 25 years, okay, 25 years. We were engineering batchmates. From that time he used to talk about movies. He was very passionate. Krishna garu gurinchi, Chiranjeevi garu gurinchi, he used to talk like
He's but we never thought that it is gonna be we are gonna be in this industry. He did some of the distribution also in his early days after the engineering, and but he could అంటే చాలా మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు కానీ బట్ అంటే ఒక బిజినెస్ ఇస్ బిజినెస్ ఆల్వేస్. సో హీ స్టేడ్ అవే ఫ్రమ్ ద మూవీ బిజినెస్ ఫర్ లాంగ్ టర్మ్. One fine day, like my friend Sudhir Babu and Vijay are roommates, and so we were thinking of making a movie with Sudhir. That's when we thought like we will not be an investor, but we will do a movie. So ala ma yatra cine yatra start avadam jarigindi. So Sudhir and Vijay and our director Sriram Aditya have pulled off a great script. అంటే ఒక కొత్త ప్రొడ్యూసరు, ఒక కొత్త డైరెక్టర్. రైట్. అప్పటికి సుధీర్ బాబు ఈజ్ ఎస్టాబ్లిష్, బట్ హీ హ్యాడ్ అ కాన్ఫిడెన్స్ ఇన్ అస్, అండ్ దట్స్ వెన్ వీ స్టార్టెడ్. అండ్ భలే మంచి రోజు తీసినాక వీ వర్ వెరీ హ్యాపీ. దాని తర్వాత అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ప్యాషనెట్ అండ్ వీఆర్ ఫారెన్ టు, అంటే ఒక ఇండస్ట్రీకి మనం పనిచేస్తున్నా కూడా కొంతమంది కొంచెం టైం తర్వాత యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. వీఆర్ ఓపెన్ అండ్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అంటే మనము వాళ్ళకి దగ్గర కావాలి అంటే మనం ఒక వెరైటీ సినిమాలు కానీ ఒక మంచి కథలు ఎన్నుకోవడం కానీ చేయాలి అని అనుకున్నాము. సో 150 స్క్రిప్ట్స్ దాకా విన్నామండి సెకండ్ మూవీకి. దట్స్ వెన్ ఆనంద బ్రహ్మ కేమ్. ఆనంద బ్రహ్మ కూడా లైక్ వీ హ్యాడ్ ఏ డీసెంట్ సక్సెస్ విత్ ఇట్. అండ్ యాక్చువల్లీ అంటే ఒక డబ్బులు we have seen profits, and then Yatra came, and Yatra is also not, it's a offbeat commercial. It is a subject which probably a lot of people would have not touched upon, but we thought like if we have to be in this industry we have to do, అంటే ఒక ఆఫ్ బీట్ సినిమా చేసి కూడా మనం నిలబెట్టగలిగితే దాని అదొక వచ్చే సాటిస్ఫాక్షన్, ఆ రికగ్నైజేషన్ వేరే అండి. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ హౌ ద పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ యాత్ర. సో ఇప్పుడు ఈ యాత్ర ఇప్పుడు మనకి బయోపిక్స్ సీజన్లో ఉంది మూవీ ఇండస్ట్రీలో. చూస్తే మనకి సావిత్రి వచ్చింది, ఎన్టీఆర్ వచ్చారు, తర్వాత యాత్ర. సో మీకు ఏమైనా అనిపించిందా? ఎందుకంటే మనం ఒక మహానేత అలానే ఎన్టీఆర్ది తీశారు, ఇటు ఏమో వైఎస్ఆర్ది తీశారు. దీనికి ముందుగానే మనం రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో ఈ చిత్రాన్ని. ఎందుకంటే ఈ బయోపిక్ రేస్లో మనం ఎక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని అలా ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, లేదు. లైక్ ఐల్ బి వెరీ హానెస్ట్. అంటే ఈ యాత్ర సినిమా అనేది అంటే టైటిల్ కాదు కానీ రాజశేఖర రెడ్డి గారి మీద సినిమా చేద్దామని మాహి గారికి 8 years బ్యాక్ ఉన్నది. లైక్ బీ బికాస్ హిజ్ మామ్ ఇస్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా ఆర్ వాట్ ఎవర్ హీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ ద ఫ్రెష్ మెమరీస్ ఆఫ్ లూజింగ్ వైఎస్ఆర్. He wanted to do a movie 8 years back, but somehow it didn't materialize. Ananda Brahma post-production stage lo, he said this story and we traveled with it. But after like 50 days of releasing Ananda Brahma, we said we are going ahead. Not because of గారి మీద అభిమానం లేని వాళ్ళు ఉండరు అనుకోండి, కానీ మనం యాజ్ అ మూవీ మేకర్ యూ హ్యావ్ టు బి ప్యాషనెట్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్టోరీ వేర్ if we are engaging the audience in the theater for 2 hours or not అనేది మా ఛాలెంజ్ ఉండే. సో వన్స్ హీ narrated all the story, then we liked it and then we started it. అండి మహి గారి గురించి కొన్ని విషయాలు, ఆయనలో మీకు ఏ కోణం నచ్చింది చిత్రంలో టోటల్గా ఈ జర్నీలో కంపేర్ టు అదర్ డైరెక్టర్స్? మాహి గారితో ట్రావెల్ చేసింది మనము చాలా ట్రావెల్ చేసినాం అనుకోవాలి. ఎందుకంటే 3 సినిమాల్లో 2 సినిమాల్లో అతనియే డైరెక్షన్. సో one uniqueness about him is he's a very very good storyteller, and he's a very awesome storyteller. When he writes something he puts heart and soul out of it. Apart from that, what his uniqueness is, అంటే ఒక డైరెక్టర్ వేరే డైరెక్టర్లు కూడా they can write the stories, but the USP of Mahi is he produced 3 movies before he became a director. Okay. So when he's writing ఒక ఈ సీన్కి మన బడ్జెట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచించే కెపాసిటీ ఉన్నదండి. దాట్స్ వాట్ హీస్ గుడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వే. వెరీ నైస్. ఎస్పెషల్లీ ఐ థింక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనేటప్పటికి ప్రొడ్యూసర్కి నచ్చేది ఆ భాగం మోర్. అంటే
ఒక్కొక్క సినిమాకి మనము అనుకోకుండా కూడా లైక్ వీ కెన్ ఎస్టిమేట్ సమ్ ఆఫ్ ద అంటే దీనికి ఇంత మార్కెట్ ఉంది. వీ హ్యావ్ ఛాలెంజ్డ్ ఎవ్రీ మూవీ లైక్ భలే మంచి రోజు వీ వెంట్ అవుట్ ఆఫ్ అవర్ స్కోప్ అండ్ వీ స్పెంట్ మోర్ అండ్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంట్. ఆనంద బ్రహ్మ వీ వెంట్ అవుట్ ఆఫ్ స్కోప్, వీ అచీవ్డ్ వాట్ వీ వాంట్. ఇప్పుడు యాత్ర కూడా వీ వెంట్ అవుట్ ఆఫ్ అవర్ స్కోప్ బట్ cross fingers, we touch wood or whatever, we are gonna be there అని అనుకుంటున్నామండి. బికాస్ day 2 day 3 in India has grown beyond day 1, so which means that it's people are accepting it and neutral audience are seeing the emotion rather than the whatever. అంటే కొంతమంది పార్టీ అఫిలియేషన్ ప్రొపగండాను అని అనుకుండవచ్చు, కానీ దిస్ ఇస్ ప్యూర్లీ హ్యూమన్ డ్రామా అండి, హ్యూమన్ ఎమోషన్. సో ఇప్పుడు మీ యాత్ర దాదాపు 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతుంది ఆ యాత్ర. దీన్ని ఏమన్నా హిందీ రాష్ట్రాలకి పాకిచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు నార్త్ ఇండియాకి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నప్పుడు భాషకు సంబంధం లేదు అది, ఎందుకంటే మీకు తెలిసిందే భాషకు అతీతంగా కూడా దీన్ని స్టోరీ టెలింగ్ అనేది జరగచ్చు. అండ్ మమ్ముట్టి గారు హిందీ కూడా చేయడం జరిగింది. సో మీకు అలా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా హిందీకి వెళ్ళటానికి? మమ్ముట్టి గారికి పరిచయం లేని ఇండస్ట్రీ లేదండి. ఐఎమ్ నాట్ క్వశ్చన్, వీఆర్ నాట్ అంటే ఒక మమ్ముటి గారి సినిమా చేయబట్టి హిందీలో రిలీజ్ చేసుకోవచ్చు అండి. కానీ మాకు ఒక్కటి ఏంటంటే కనెక్టివిటీ అండి. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ మోర్ రీజనలీ కనెక్టెడ్ అండ్ ద ల్యాండ్స్కేప్ ఆర్ ద కల్చర్ ఈజ్ మోర్ కనెక్టెడ్. సో దట్స్ వై వీ టుక్ ఎ రిస్క్ ఇన్ like South Indian states, not to go into North Indian states, just because their culture is little different, their topography is a little different, their culture, the way they speak or some those things are little different. మనకి అంటే ఒక బాహుబలి లాంటి కథ రేర్, వెరీ రేర్, వేర్ ఇట్ ఈస్ అ పీరియడ్ కైండ్ ఆఫ్ వేర్ వీ కుడ్ గో బ్యాక్ అండ్ దోస్ థింగ్స్. అంటే ఒక మహాభారతం బేస్డ్, రామాయణం బేస్డ్ అలాంటివి ఈ పాన్ ఇండియా అప్పీల్ ఉంటాయండి. బట్ ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారి సినిమా మనకి సౌత్ ఇండియాకే అంటే ఒక రాజకీయ నాయకుడు లాగా, అంటే మన ఇఫ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ దట్ ఇన్ హిందీ, వీ హ్యావ్ టు అట్లీస్ట్ చేంజ్ ద జియోగ్రఫీ ఆఫ్ ఇట్. అలా అని అనుకొని మేము హిందీలోకి చేయలేదండి. ఇట్స్ అంటే అట్ ద సేమ్ టైమ్ ఇట్ నీడ్స్ మోర్ బడ్జెట్ అండ్ రిస్క్ ఆల్సో. మీరు పర్సనల్గా ఎస్పెషల్లీ మీరు ఇంత బిజీగా ఉంటారు ఇక్కడ బిజినెస్లో, ఈ ప్యాషన్ మీకు ఎలా కలిగింది? ఎస్పెషల్లీ మూవీ ఇండస్ట్రీలో అఫ్కోర్స్ మీరు ఇక్కడ ఉంటున్నారు, మీ ఫ్రెండ్స్ అక్కడ మూవీ తీస్తున్నారు, మీరు వెళ్ళొస్తూ ఉంటారు, కనెక్ట్ అయి ఉన్నారు అక్కడ, కానీ మీకు టైం ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ చేయడానికి? అలా అనేం లేదండి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు లూసిడ్ టెక్నాలజీస్ ఇక్కడ ఉన్నది. వీ హ్యావ్ గుడ్ పీపుల్ లైక్ శ్రీని, ముకుంద్, ఆనంద్ గారు, వీళ్ళందరూ టేక్ కేర్ చేస్తారు. అంటే ఐ మానిటర్ ఆన్ ద టాప్. సో వెన్ ఇట్ కమ్స్ టు 70mm ఎంటర్టైన్మెంట్స్, విజయ్ టేక్స్ కేర్ ఆఫ్ డైలీ రన్నింగ్ అరౌండ్ అండ్ ఐ ఓన్లీ మేనేజ్ ఆన్ ద టాప్. అలాగే ఐ ఆల్సో డూ సమ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇన్ ఇండియా, సో దట్ ఈస్ ఆల్సో టేకెన్ కేర్ బై చైతన్య. The business whatever it is, if you have right people, we can manage ani na siddhantam, and I believe in it because people at the end of the day people are the one who manages the shows. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? యాత్ర ఇప్పటివరకు ఒక సంవత్సరం యాత్ర చేసింది, ఇప్పుడు జనాల్లో యాత్ర చేస్తుంది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేశారా? ఇదే టీమా, కొత్త టీమా, లేకపోతే ఏమైనా అలాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదండి. లైక్ అంటే ఒక స్టోరీ, అంటే ఇప్పుడు మేము 2015లో భలే మంచి రోజు రిలీజ్ చేసాం. దానికంటే ముందు 1.5 year ఆర్ 1 year ఎక్సర్సైజ్ జరిగింది. 2017లో ఆనంద బ్రహ్మ వచ్చేసాం. దానికంటే ముందు 2 years యువర్ లిజనింగ్ టు ద స్క్రిప్ట్స్ అండ్ 1 year స్క్రిప్ట్స్ విన్నాక మేము ఆనంద బ్రహ్మ. దాని తర్వాత ఇప్పుడు 2019. సో ఎవ్రీ మూవీ ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ because it is not like we are not from traditional industry. Money is very important. It is all hard earned money in US. So manaki అంటే కథలో బలం ఉన్నప్పుడే we go for it, and all the 3 movies, story is the hero of our movies, and obviously that's what we believe in, and we'll continue to make movies like that. యాత్రలో మీరు ఎస్పెషల్లీ మీలాంటి ప్రొడ్యూసర్స్ కానీ ముందుకు వచ్చినప్పుడు, ఒక యాత్ర ఇస్ బిగ్ ప్రాజెక్ట్, అందులో చాలామంది టెక్నీషియన్స్,
లైట్ మెన్ నుంచి స్టార్ట్ చేస్తే డిఓపి డిపార్ట్మెంట్ కానీ ఎంతో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతోమంది ఆర్టిస్ట్స్ ఉంటారు అందులో. ఒక ఇండస్ట్రీని మీరు పోషిస్తున్నట్టు ఒక రకంగా, అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి ఇలాంటి తీసినప్పుడు కొంతమంది జీవితాలు బాగుపడుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి జీతం వస్తుంది నెలాఖరికి. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద హీరోలు కూడా, ఇది ఏంటంటే మేము సినిమాలు ఎందుకు రెగ్యులర్గా చేసేవాళ్ళం అంటే మేము బేసికల్లీ ఎంతోమంది బతుకుతారు ఇండస్ట్రీలో. సో మీకు ఒక రకంగా చారిటీ కూడా చేస్తున్నట్టే ఒక రకంగా చూస్తే. సో మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది ఇలాంటి ఇండస్ట్రీలో వెన్ యూ డూ దిస్? ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ డెఫినెట్లీ కట్ త్రోట్ బిజినెస్, నో డౌట్ అబౌట్ ఇట్, ఇట్స్ ఎ బిజినెస్. బట్ అదర్ సైడ్ యూ ఆర్ ఆల్సో, మీకు తెలుసో తెలియకనో చారిటీగా కూడా వెళ్తూ ఉంటుంది. అంటే యూఎస్లో చెప్పుకున్నట్టు మనం ఎంప్లాయర్ అని ఎంప్లాయీస్ అని, బట్ దాట్స్ వాట్ గివ్స్ అ సాటిస్ఫాక్షన్ అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆ స్టేజ్ మీద హీ కుడ్ రిలేట్ టు హిజ్ పర్సనల్ స్టోరీ. రవి వచ్చి చెప్పాడు, లైక్ మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ గురించి చెప్పినప్పుడు, that's something like he was moved by that incident, and he could give some of the realistic dialogues. That's something beyond satisfaction. And manamu work, I don't consider as a charity because they help us in different ways. Right. బేసికలీ ఎంప్లాయర్. Yeah. So చివరిగా దీని సక్సెస్ మీట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈ చిత్రం ఆల్మోస్ట్ జనాదరణ పొందుతుందని తెలుస్తుంది. దీని సక్సెస్ మీట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇట్స్ టూ ఎర్లీ టు సే అండి. కాకపోతే ఈ బుధవారం వరకు అంటే మండే ట్యూస్డే హౌ ఇట్ టర్మ్స్ అవుట్ వీ హ్యావ్ టు సీ ఇన్ ఇండియా. ఎస్పెషల్లీ ఇండియా ఈజ్ వాట్ వీఆర్ బిలీవింగ్ ఇన్, అండ్ ఇట్స్ బీన్ మల్టిప్లయింగ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఇండియా. And I hope we will succeed with India, how it's gonna turn out. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎన్నో విశేషాలు యాత్ర గురించి మాతో పంచుకున్నందుకు మా స్పెషల్లీ TV9 వ్యూవర్స్ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ఫర్దర్ యాత్ర నెక్స్ట్ స్టెప్స్ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ endeavor, whatever the projects you produce. Hope you succeed and give more employment to more people. Yeah. Thank you once again, Andy. Thanks Andy. All the TV9 viewers, please do watch Yatra in theaters near you. Don't encourage piracy. I'm sure you will be satisfied with the movie. It is not about politics or region. It is a human emotion story of a politician becoming a leader by interacting with the people and understanding the problems of the people. So please do watch on big screens near you. Thank you.